ఇటు లోపల ఇన్సైడ్కి వస్తే అటు ఇంజనీరింగ్ సెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ అటు పరిపాలన సెక్షన్లో కానీ డిగ్రీలు ఎంఏలు ఎల్ఎల్బి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇటు టర్నర్స్ కూడా పని నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇటు పంప్ మెన్లు, ఇటు ఎలక్ట్రీషియన్స్ అందరూ ఉన్నారు. ఎన్ఎంఆర్లో కూడా పనివంతులు ఉన్నారు, చాలానే పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎన్ఎంఆర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. మాకు కూడా ఇప్పుడు 15 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఈ నెలతో 15 నెల, ఈ 15 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. మా బతుకు కూడా రోడ్డుపైకి వచ్చే విధంగా కనిపిస్తుంది. మా పిల్లల చదువులు చదివించలేకపోతున్నాం. ప్రైవేట్ స్కూళ్ళ నుంచి తీసేసి గవర్నమెంట్ స్కూల్లో వేయడం జరిగింది. మాకు రోజు రోజు ఒక గండంగా ఈ డ్యూటీలు చేయడం జరుగుతుంది. ఇక్కడ మాకు ఇన్సైడ్ ఫ్యాక్టరీ నేను ఒక ఫిట్టర్ హెల్పర్ని, కానీ నన్ను తీసుకొచ్చి ఇక్కడ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో వేశారు. అందరినీ కూడా సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో వేశారు. ఎడ్యుకేషన్ కామర్స్ని వాళ్ళని పరిపాలన సెక్షన్లో తీసుకున్నారు, వాళ్ళని అక్కడ చేస్తున్నారు. ఇప్పుడు టెక్నికల్ హ్యాండ్స్ మొత్తం ఇక్కడ సెక్యూరిటీలో వర్క్ చేయించుకుంటున్నారు. మా వర్షన్ ఏంటంటే మాకు 15 నెలల వేతనాలు ఇవ్వాలి, అలాగే మా ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభం చేయాలి. తెలంగాణలోని ఏకైక షుగర్ ఫ్యాక్టరీ ఇది, నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ.